ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 37. ఏ అక్కడే ఆగిపో అరిచారు నారాయణమూర్తి గారు. ఏ ముసలోడా, నువ్వు కూడా నన్ను అనేవాడివి అయిపోయావా? హేళనగా నవ్వుతూ అశ్వి దగ్గరికి వెళ్ళి ఒక చేత్తో అశ్వి జుట్టు పట్టుకొని ఇంకొక చేత్తో వర్ష జుట్టు పట్టుకున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఏమీ అర్థం కాకుండా ఉంది. రండి ఇద్దరు అంటూ ఇద్దరి జుట్టు పట్టుకొని బయటకి ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నాడు అరుణ్. ఎవర్రా నువ్వు? నా మనవరాళ్ళ జుట్టు పట్టుకున్నావ్? నీకెంత ధైర్యం? అంటూ తన చేతి కర్ర తీసుకొని అరుణ్ వీపు మీద బాదుతూ ఉన్నారు. అరుణ్ తన కాలితో నారాయణమూర్తి గారిని ఒక్క తన్ను తన్నాడు. ఆ బలానికి ఆయన శరీరం తట్టుకోలేక నేలకి ఒరిగింది. రేయ్, మా నాన్ననే కొడతావా? అంటూ వెనుక నుంచి అరుణ్ణి కొట్టేలోపే అరుణ్ మనుషులు కృష్ణకాంత్ గారిని లాగి పట్టుకున్నారు. రండి, ఈరోజు మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని అనుభవిద్దామనుకున్నా, కానీ పెళ్లికి ముందు అనుభవిస్తున్నాను అంటూ ఇద్దరి వైపు చూస్తూ చెప్పాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న లక్ష్మి గారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి లావణ్య దగ్గరికి వెళ్ళారు. అక్కడ లావణ్య కనిపించకపోవటంతో భయంగా చుట్టూ చూశారు. అప్పుడే అక్కడికి వచ్చాడు అద్వైత్. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. రేయ్, ఎవడ్రా నువ్వు? అంటూ తన బలం మొత్తం ఉపయోగించి వెనుక నుంచి అరుణ్ వీపు మీద గట్టిగా ఒక్క తన్ను తన్నాడు. ఎవడ్రా నన్ను కొట్టింది? అంటూ వెనక్కి తిరిగిన అరుణ్కి అక్కడ నిప్పులు కక్కే కళ్ళతో కనిపించాడు అద్వైత్. ఎవర్రా నువ్వు? బ్రతకాలి అన్న ఆశ లేదా? కోపంగా అడిగాడు అరుణ్. బ్రతకాలి అన్న ఆశ నాకు కాదు, నీకు లేదు. అందుకే నా భార్య జుట్టు పట్టుకున్నావు అంటూ అరుణ్ ఏ చేత్తో అయితే అశ్వి జుట్టు పట్టుకున్నాడో ఆ చేతిని వెనక్కి మెలి తిప్పాడు. అద్వైత్ చేతుల్లో నుంచి తప్పించుకొని తిరిగి అద్వైత్ని కొట్టడం మొదలుపెట్టాడు అరుణ్. అరుణ్ కొడుతున్న దెబ్బల నుంచి తప్పించుకుంటూ తిరిగి అరుణ్ మీదకి అటాక్ చేశాడు అద్వైత్. ఇక్కడ జరుగుతున్న సీన్ని బొమ్మల్లా చూస్తూ ఉన్నారు అందరూ. అరుణ్ తన మనుషుల వైపు చూస్తూ, రేయ్, నేను మీకు జీతాలు ఇచ్చేది ఎందుకురా? వచ్చి వీడిని కొట్టండి, కొట్టి మన బండిలో ఎక్కించండి. వీడి ముందే వీడి పెళ్ళాన్ని అనుభవిస్తాను అన్నాడు వంకరగా నవ్వుతూ. ఆ మాటకి అద్వైత్కి ఇంకా ఒళ్ళు మండిపోయింది. ఎరా, నా పెళ్ళం కావాల్సి వచ్చిందా? నీకు టచ్చేరా, దాన్ని టచ్ చేయి చిటికెలు వేస్తూ చెప్పాడు అద్వైత్. ఈలోపు కృష్ణకాంత్ గారిని పట్టుకున్న అరుణ్ మనుషులు అక్కడి నుంచి అద్వైత్ని కొట్టడానికి వచ్చారు. వచ్చిన వారిని వచ్చినట్టు కుమ్ముతూ అరుణ్ని చావగొడుతూ ఉన్నాడు అద్వైత్. ఇదంతా చూసిన రైట్ హ్యాండ్ అద్వైత్ని ఎదిరించలేము అని నిర్ధారించుకొని తన మనుషులకి సైగ చేశాడు. వాళ్ళు వెళ్ళి కారులో నుంచి ఏదో వస్తువు తీసుకొచ్చారు. దాన్ని గురి చూసి దూరంగా అద్వైత్ వాళ్ళు ఉన్న దగ్గరికి పడేలాగా విసిరాడు. అది వాళ్ళ దగ్గర పడిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మొత్తంగా దట్టమైన పొగ ఏర్పడింది. ఆ పొగలో ఎవ్వరూ కనిపించడం లేదు. అద్వైత్ గట్టిగా అరుస్తూ, ఫ్యాన్ ఆన్ చేయండి, కిటికీలు వెంటిలేటర్స్ అన్నీ ఓపెన్ చేయండి గట్టిగా అరుస్తూ చెప్పడంతో ఎవరికి అందినది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక 5 నిమిషాలకి అక్కడ పొగ మొత్తం క్లియర్ అయ్యాక చూసిన అద్వైత్కి గట్టి షాకే తగిలింది. ఎందుకంటే అక్కడ అరుణ్ కనిపించలేదు. అరుణ్తో పాటే అశ్వి, వర్ష కూడా కనిపించలేదు. అశ్వి గట్టిగా అరిచాడు అద్వైత్. ఎంత గట్టిగా అరిచాడు అంటే హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది అతని అరుపుకి. అంత గట్టిగా అరిచాడు. కానీ అప్పటికి అశ్విని, వర్షాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరుణ్. అద్వైత్ అక్కడి నుంచి బయటికి వచ్చి చుట్టూ చూశాడు, కానీ ఎక్కడా వాళ్ళ జాడలేదు. వెంటనే తన మనుషులకి కాల్ చేసి వెతకమని చెప్పి కాల్ కట్ చేసి కమిషనర్కి కాల్ చేశాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 1 గంటలో నా భార్య నా దగ్గర ఉండాలి, లేదంటే స్టేట్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది హెచ్చరిస్తున్నట్టే చెప్పాడు అద్వైత్. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు అవంతిక, జీవన్ అండ్ జై ముగ్గురు. ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. అన్నయ్య,
ఏమైంది అడిగింది అవంతిక అద్వైత్ దగ్గరికి వస్తూ. అద్వైత్ కోపంతో ఊగిపోతున్నాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. వెనకే ఉన్న కృష్ణకాంత్ గారు ముగ్గురికి జరిగింది మొత్తం చెప్పాడు. ఓ మై గాడ్, వీడు మళ్ళీ వచ్చాడా తల పట్టుకొని అంది అవంతిక. మళ్ళీ రావడం ఏంటి వినిపించింది అద్వైత్ స్వరం. అన్నయ్య, నేను మీ అందరి దగ్గర ఒక విషయం దాచాను. అదేంటంటే ఒకరోజు అశ్వి మీద వాడు అటాక్ చేశాడు. ఆ రోజే నేను వాడిని ఫుల్గా కొట్టాను. ఆ తర్వాత వాడు నాకెప్పుడూ కనిపించలేదు. నేను కూడా లైట్ తీసుకున్నాను, కానీ ఇంత దారుణంగా వాడు చేస్తాడు అని అస్సలు అనుకోలేదన్నయ్య గిల్టీగా చెప్పింది అవంతిక. ఇలాంటివి జరిగినప్పుడు నాకు చెప్పాలి అన్న మినిమం సెన్స్ లేదా అవంతిక? ఫస్ట్ టైం అవంతిక మీద ఫైర్ అయ్యాడు అద్వైత్. అద్వైత్ తన మీద అరిచేసరికి అవంతిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెల్లెలి కన్నీళ్లు చూసి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ జై కమ్ విత్ మీ అంటూ తన కారు వైపు నడిచాడు. జై కూడా వెంటనే అద్వైత్ వెనకే వెళ్ళాడు. వీళ్ళ వెనకే వెళ్ళాడు జీవన్ కూడా. జీవన్, నువ్వు అందరినీ తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను జై చూసుకుంటాము చెప్పాడు అద్వైత్. కానీ అన్నయ్య అంటున్న అద్వైత్ మాటలని ఖండిస్తూ జస్ట్ డూ వాట్ ఐ సే, అందరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళు అంటూ జీవన్ని పంపించేశాడు అద్వైత్. జై కార్ స్టార్ట్ చేసి వెళ్తుండగా అద్వైత్ మొబైల్ రింగ్ అయింది. సార్, మేము సిటీ మొత్తం గాలిస్తున్నాము, కానీ మాకు ఎక్కడ మేడం ఆచూకీ తెలియలేదు. అరుణ్ గాడి ఇంటి అడ్రస్ కనుక్కో, 10 నిమిషాల్లో నాకు వాడి ఇంటి అడ్రస్ తెలియాలి గాంభీర్యంగా చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ పనుల్లో పడిపోయారు అద్వైత్ మనుషులు. ఇంతలో కమిషనర్ నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేశాడు అద్వైత్. సార్, మీ వైఫ్ మిస్ అయిన వెహికల్ ఎలా ఉంటుందో, ఐ మీన్ ఏ కంపెనీ, మోడల్, దాని కలర్ కానీ వెహికల్ నెంబర్ కానీ ఏమైనా చెప్తే మేము వెతకడానికి హెల్ప్ అవుతుంది సార్. ఆల్రెడీ అన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపించి ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయిస్తున్నాము. అలాగే మేడం గారి ఫోటో కూడా పంపితే మాకు హెల్ప్ అవుతుంది. చూడండి కమిషనర్ గారు, ఆ వెహికల్ కానీ వెహికల్ నెంబర్ కానీ ఏమీ నాకు తెలీదు. నా వైఫ్ ఫోటో మీకు వాట్సాప్ చేస్తాను, కానీ నాకు వీలైనంత తొందరగా వాళ్ళని కనిపెట్టండి. మేము మా సాయి శక్తులా ట్రై చేస్తున్నాం సార్ అంటూ కాల్ కట్ చేశాడు అతను. జై, ఇందులో అశ్వి ఫోటో ఉంటుంది, అది కమిషనర్ గారికి వాట్సాప్ చేయి అంటూ తన మొబైల్ జై చేతికి ఇచ్చాడు. జై కూడా అద్వైత్ చెప్పినట్టే చేస్తూ ఉన్నాడు. ఇంకో 10 నిమిషాలకి అద్వైత్ మనుషులు మళ్ళీ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి, అడ్రస్ ఏంటి సార్ అది అంటూ మొత్తం అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశారు. అద్వైత్ అటువైపు కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అద్వైత్, ఆ ఏరియా చాలా డేంజరస్ రా, మనం ఒంటరిగా కాకుండా మన మనుషుల్ని తీసుకొని వెళ్తే బెటర్. పక్కనే ఉన్న జై అద్వైత్ వైపు చూస్తూ సలహా ఇచ్చాడు. వాడొచ్చి నా కళ్ళ ముందే నా పెళ్ళాన్ని పట్టుకెళ్ళిపోతే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటా అనుకుంటున్నావా? అలా ఎలా అనుకుంటున్నావు నువ్వు నా గురించి? సీరియస్ అయ్యాడు అద్వైత్ జై మీద. అద్వైత్ కోపం తెలుస్తూ ఉంటే ఇంకా మాట్లాడడం కంటే సైలెంట్గా ఉండటమే బెటర్ అని సైలెంట్ అయిపోయాడు జై కూడా. అశ్విని, వర్షాని, లావణ్యాన్ని తీసుకొని వచ్చాడు అరుణ్. ఏంటే, ఆ అద్వైత్ గారిని పెళ్లి చేసుకొని నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఆయన నీతో లాస్ట్లో మాట్లాడతాలే బేబీ అంటూ అశ్వి కింద పెదవిని చేత్తో గట్టిగా లాగి వదిలి వర్ష దగ్గరికి వచ్చి ఏంటే, ఈ మధ్య ఎవరితోనో బాగా తిరుగుతున్నావంట, ఏంటి కదా అడిగాడు అరుణ్. అది నీకు అనవసరం మొహం పక్కకి తిప్పుకుంటూ చెప్పింది వర్ష. హబ్బా, ఇంత ధైర్యం నీలో కూడా వాడిచ్చిందే కదా. అయినా నాకు అనవసరం అంటావేంటి? నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే కదా. మరి నా పెళ్ళం ఎవరితో తిరుగుతుందో, ఏం చేస్తుందో అన్నీ తెలుసుకోవడం నా డ్యూటీ కదా అంటూ లావణ్య దగ్గరికి వచ్చి కోరుండి గెలికించుకోవడం అంటే నీ తర్వాతేనే. అయినా వాళ్ళంత కాకపోయినా నువ్వు బాగానే ఉన్నావు. అయినా వాళ్ళనైనా సేవ్ చేయడానికి ఆ అద్వైత్ గడు వస్తాడు అన్న చిన్న నమ్మకం ఉంది. కానీ నిన్ను సేవ్ చేయడానికి ఆ నిషిత్ గడు చచ్చినా రాడు. ఒకవేళ వస్తే అదే వాడి జీవితంలో చివరి క్షణం అవుతుంది. ఆ విషయం వాడికి కూడా బాగా తెలుసు. అందుకే నిన్ను నాకు వదిలేసి వెళ్ళిపోయాడు
అంటూ లావణ్య వైపు చూసి వంకరగా నవ్వుతూ ఉన్నాడు. తన మనుషుల్ని పిలిచి ముగ్గురిని గదిలో బంధించమని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అరుణ్. ఇక్కడ ఒక అరగంటకి అరుణ్ ఇంటికి ముందు ఆగింది అద్వైత్ కార్. అద్వైత్, జీవన్ ఫాస్ట్గా కార్ దిగి అక్కడి నుంచి లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఒక్కసారిగా స్తంభించిపోయారు ఇద్దరూ. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.